వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. 4 వారాలు మనం శనగలతో చేస్తున్నాం కదండి ఏదో ఒక డిష్. ఈ వారం కూడా శనగలతో ఒక మంచి డిష్ తీసుకొని వచ్చేసాం నేను మా చిన్ను. మరి అదేంటో తెలుసా? చెనా కరివేపాకు వడలు. శనగల్లో కొంచెం కరివేపాకు వేసుకొని వడలు తింటే గనక చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూద్దామా? ప్రతి వారం మనకు శనగలు నానబెట్టినవి ఉంటాయి కదా, నానబెట్టుకున్న శనగల్ని చిన్న మిక్సీ జార్ తీసుకో. ఓకే. నా దగ్గర గ్రీన్ కలర్ శనగలు ఉన్నాయండి. ఈసారి నేను అన్ని ఎక్కువగా గ్రీన్ కలర్ శనగలు తెచ్చి పెట్టుకున్నాను. మామూలుగా మనం తెచ్చుకునే బ్లాక్ శనగలకి ఈ శనగలకి టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదండి, సేమ్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇవి కూడా నానబెట్టుకున్న శనగలు. అలాగే శనగలు ఎంత వేసుకుంటున్నామో దాంట్లో సగం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. కరివేపాకుని మనం కూరల్లో వేసినా పచ్చళ్ళలో వేసినా తీసి పక్కన పడేస్తాం కదా, కానీ కరివేపాకులో చాలా చాలా మంచిది. ముఖ్యంగా జుట్టుకి కరివేపాకు చాలా మంచిది, కళ్ళకు కూడా కరివేపాకు చాలా మంచిది. కళ్ళ కోసం క్యారెట్ అవి ఇవి ఏదో కర్రీలో తింటూ ఉంటాం, కానీ కరివేపాకుని మట్టికి కూరలో వేసినా దేంట్లో పప్పులో వేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తాం. కరివేపాకుని డైరెక్ట్గా తినాలి అంటే ఇది మంచి రెసిపీ. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది కళ్ళద్దాలని అవాయిడ్ చేయడం కోసం లేజర్ ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా. చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ పోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని టచ్అప్ చేయించుకోవాలి, మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కువగా కరివేపాకు తీసుకోవడం వల్ల ఆ లేజర్ ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు పనిచేయడానికి ఆస్కారం ఉందండి. సో కరివేపాకుని ఎక్కువగా తీసుకోండి. జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళు, అది అందరికీ ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది కదా, వాళ్ళు మటుకి కంపల్సరీగా రోజు కరివేపాకు తినాలి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేయట్లేదు మనం ఈరోజు, ఎండుమిర్చి వాడుతున్నాం. చిన్న స్పూన్ ఇవ్వమ్మా. అలాగే సన్నగా తరిగిన అల్లం, అలాగే కొంచెం ఇంగువ పొడి, కొంచెం దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడిలో మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి ఉంది, అలాగే మతిమరుపు రాకుండా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు చెప్పావు కదా మతిమరుపు రాకుండా ఉంటుందని, నువ్వు బాగా తినాలి, ఎందుకంటే ఈ మధ్యన డిష్ పేరు చెప్పడం మర్చిపోతున్నావు అసలు. చెప్పాను ఇందాక, లాస్ట్ వీక్ చెప్పలేదు. ఓకే, నేను కూడా దాల్చిన చెక్క పొడి తింటానండి. ఇలాంటి పిల్లలు ఉంటే అన్నీ మర్చిపోతాం. మరి వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం దా. కరివేపాకు శనగలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, శనగల్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కదా, అదే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పెద్ద బౌల్ తీసుకో. ఈ చట్నీ కదా? చట్నీ కాదు, వడలు చేస్తున్నాం మనం. అంటే దాంట్లో చట్నీ కూడా చేస్తారు కదా? చట్నీ కూడా చేస్తున్నాం మనం, స్వీట్ చట్నీ చేసుకుందాం. ఓకేనా? ఓకే. వడల పిండిలో మనం ఉల్లిపాయలు వేసుకోబోతున్నాం. సో అలాగే ఇందులో కొంచెం వెన్న కూడా. వెన్న వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు. కూడా పెట్టేస్తే వేడవుతూ ఉంటుంది. మమ్మీ, నువ్వు చిన్నప్పుడు ఏమన్నా కరివేపాకు ఎక్కువ పెట్టావా? ఎవరికి? నీకా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఇంత పెద్ద జుట్టు వచ్చింది కదా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కరివేపాకు నేను ఎక్కువ తిన్నా అన్నమా. ప్లేట్ తీసుకొచ్చి నువ్వు. సో వడల్లో ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఉప్పు కరెక్ట్గా సెట్ అవుతుంది. బాల్ షేప్లో చేస్తున్నా లేకపోతే వడ షేప్లోనే చేస్తున్నా? వడ షేప్లోనే చేస్తాను, కానీ వేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటాయి చిన్న. ఇది కరివేపాకు వేసినట్టు అసలు తెలియదు తెలుసా? అవునా? ఇప్పుడు ఇంకా కరివేపాకు తింటే నాకు ఇంకా జుట్టు పెరుగుతుందా? సరిపడినంత చేసుకుంటామా లేకపోతే చేసేద్దాం చిన్ను, చాలా బాగుంటుంది తెలుసా. నువ్వు ఒక్కటి తినడం స్టార్ట్ చేసావు అనుకో,
ఇంకా ఆపను. ఇంకా ఆపరు, తినేస్తావు. పిల్లలకి ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇలాంటి మంచి స్నాక్స్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇవి ఎక్కువగా తింటే అన్నం తినరేమో అని చెప్పి మీరు కంగారు పడకండి. వాళ్ళు అన్నం తినకపోయినా పర్వాలేదు, ఇవి తింటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో కావాల్సినవన్నీ ఉన్నాయి. శనగలలో ప్రోటీన్ ఉంది, అలాగే మనకి కావాల్సిన ఫైబర్ కరివేపాకు నుండి వస్తుంది, వాళ్ళ పిల్లలకి కావాల్సిన కళ్ళకి విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి వడలు చేసినా సరే, పూరీలు చేసినా సరే, చపాతీ చేసినా సరే, వాళ్ళు కొంచెం కడుపు నిండా తిన్నారనుకోండి, అంతే, స్టాప్ చేయండి. మీరు కంపల్సరిగా వాళ్ళు కొంచెం 2 పూరీలు తిన్నారు, 2 వడలు తిన్నారు, ఇంకా అన్నం తినకపోతే ఎలా అని కంగారు పడకండి. ఏదైనా సరే వాళ్ళు కడుపు నిండా తింటే సరిపోతుంది. అన్నంలో అసలు ఏముండదండి. వడలు, పూరీలు, చపాతీలు, ఇడ్లీ, దోశ, అందులోనే మంచి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి, విటమిన్స్ అన్నీ, విలువలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మమ్మీ, వీటిలో ప్రోటీన్స్తో పాటు కార్బోహైడ్రేట్స్తో పాటు మాకు నచ్చేట్టుగా టేస్టీగా ఉంటుంది కదా. ఉంటాయి. ఒకవేళ డైట్ చేసే వాళ్ళు ఎవరైనా డీప్ ఫ్రై చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక, ఇప్పుడు నేను ఏదైతే షేప్లో చేశానో అలా చేసి కొంచెం షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా తవ్వ మీద పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ అయినా లేదా బటర్ అయినా కూడా వేసి ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, గ్రిల్ కూడా చేసుకోవచ్చు. సో నూనె కూడా వేడైంది కదా చిన్ను. ఇప్పుడు ఒక్కొక్క ఇలా ఉండ తీసుకొని కొంచెం లైట్గా మసాలా వడ ప్రెస్ చేసుకున్నట్టుగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. దీంట్లో చట్నీతో పాటు సాస్ వేసుకుని తిన్నా బాగుంటుంది కదా. మీకు ఏదైనా సరే సాస్ ఉంటే బాగుంటుంది. సాస్ వేసుకుంటే బాగుంటుంది. సాస్ లానే ఉంటుంది, కానీ చింతపండుతో మనం ఈరోజు స్వీట్ చట్నీ చేస్తా, ఒక్కసారి తిని చూడు ఎలా ఉంటుందో. సేమ్ సాస్ లానే ఉంటుంది. సాస్ కన్నా తాతలా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో చిన్ను, నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను చేతులు కడుక్కొని వచ్చేస్తా. మమ్మీ, ఇవి తింటే లంచ్ అక్కర్లేదు అన్నావు కదా, అయితే నేను లంచ్ తిన్నాను. అయితే సరే, లంచ్కి ఇవే తిను. ఎవరేమన్నా నేను ఇప్పుడు లంచ్ డుమ్మా. కొన్నిసార్లు అన్నం తినేటప్పుడు ఈ పక్కన పెట్టుకొని తింటే బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ అయినా సరే, కూర అయినా సరే, కొంచెం నెయ్యి వేసుకుంటా. సరే, నీ ఇష్టం. చూడివి ఎంత చక్కగా కలర్ వచ్చాయో, క్రిస్పీగా ఉన్నాయి. మనం కరివేపాకు వేసాం కాబట్టి కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి ఇవి. ఇప్పుడు మనం చింతపండు చట్నీ చేయబోతున్నాం చిన్ను. భలే టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్యాన్ ఇవ్వు. కొంచెం నూనె కూడా కావాలి. చాలా చాలు. కొంచెం నూనె వేడవ్వాలి. ఈరోజు మనం అన్ని ఎండుమిర్చే వాడుతున్నాం, చూసావా. సో కొంచెం నూనె వేడయ్యాక ఇందులో ఎండుమిరపకాయలు, తెలియట్లేదు, ఎండుమిర్చి చక్కగా వేగాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో చింతపండు వేసుకోవాలి. ఇందులో గింజలు లేవు, మొత్తం గింజలు తీసి పెట్టేసుకున్నాను నేను. సో గింజలు లేని చింతపండు. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఎలా కుక్ అవుతాయి మమ్మీ? ఆ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి సరిపోతుంది. శ్రావణ మాసంలో ఇది లాస్ట్ శుక్రవారం అండి. జనరల్గా మనం ఏం చేస్తాం, 2వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఒకవేళ 2వ వారం కుదరని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనం రూప్ తెచ్చుకుంటాం. వరలక్ష్మి అమ్మవారు ఉన్న చిన్న గోల్డ్ కాయిన్ తెచ్చుకుంటాం కదా ప్రతి సంవత్సరం. సో ఈసారి కూడా చాలా బాగా జరిగింది. యాక్చువల్గా ఈ శ్రావణ మాసం బాగా వెళ్ళింది. ఇక్కడ కొంచెం వేగింది కదా చింతపండు. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అక్కడ పెట్టా, తీసుకో. వేడివేడిగా ఉన్న పర్లేదా? మిక్సీ చేసా. అంత వేడిగా ఏం లేదు, నేను కబుర్లు చెప్తున్నాను కదా మధ్యలో. ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఫైనల్ ప్లేటింగ్ ఇస్తాను. ఓ, చింతపండు వేసాం కదా. చింతపండు ఎంత తీసుకున్నామో దాంట్లో సగం బెల్లం వేసుకోవాలి. బెల్లం, ఇంకా ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను వేస్తాను. ఉట్టి స్వీట్గా కాదు, కొంచెం పుల్లగా తీయగా. అందులో ఎండుమిర్చి వేసాం కదా, కారంగా ఉంటుంది. చింతపండు వేసాం కాబట్టి పుల్లగా ఉంటుందా? చింతపండు వేసాం కాబట్టి పుల్లగా ఉంటుంది, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారంగా ఉంటుంది, బెల్లం వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. సో దీన్ని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం దా. ఓకే. వా, ఎంత బాగుందో ఈ పచ్చడి. భలే ఉంది కదా.
చింతపండు పులుపులుగా ఉంది బాగా. పుల్లగా ఉందా? తీయగా కూడా ఉంది కదా. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఏదో ఫైనల్ ప్లేటింగ్. బాగుంది కదా? బాగుంది. సో ఇందులో ఫస్ట్ చట్నీ. ప్లేటింగ్ చేస్తే అదిరిపోవాలి. ఎస్, ఇది మేము ప్లేటింగ్ చేసుకునే లోపల మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. శనగల కరివేపాకు వడలు తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో శనగలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, ఇంగువ, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వడలుగా ఒత్తుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే శనగల కరివేపాకు వడలు రెడీ. శనగల కరివేపాకు వడలతో పాటు చింతపండు చట్నీ చాలా బాగుంటుంది. రౌండ్గా పెట్టేలాగా. సెంటర్లు ఇక్కడ ఒకటి పెడతా. ఇంకా 2 పెట్టొచ్చు. వెయిట్. ఇవి ప్లేటింగ్ చేసాం కదా, మరి అవి మనకి. ఎస్, తీసుకో. ఫస్ట్ ఉట్టి తింటా, తర్వాత చట్నీతో తింటా. నీ ఇష్టం, నాకు నీకు సంబంధం లేదు. ఎలా ఉన్నాయి? క్రిస్పీగా, క్రంచీగా, కరివేపాకు బాగుంది, ఎంతో టేస్టీగా. మనం చట్నీ తీసుకుంటున్నాం. నాకు మనం దీనిలోనే తీసుకున్నాం. ఓకే, ఫైనల్ ప్లేటింగ్ అని డిస్టర్బ్ చేయడం. ఫైనల్ ప్లేటింగ్ అంతా నాది. ఇంకోటి ఒకటి పెట్టుకుంటాం. చట్నీలో ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదు. పెడతా. మొన్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాం. ఇంకా పానీపూరి తింటుంటే నేను అడిగాను అన్నమాట. పానీపూరి తింటుంటే అడిగాను, ఇక్కడ తిందామా, ఇంటికి తీసుకెళ్ళి ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్దామా అని అడిగితే ఇక్కడ తిని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్తుంది. ఇవి ఎలా ఉన్నాయి వడలు చెప్పు వాళ్ళందరికీ. చాలా 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 బాగున్నాయి. నిజంగా అండి, చాలా బాగున్నాయి. మంచి క్రిస్పీగా. ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంది. శనగలు, ముఖ్యంగా కరివేపాకు చాలా వేసాం. కరివేపాకు టేస్ట్ చాలా చాలా బాగుంది. పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ సోమవారం రోజు కలుద్దాం. మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.